శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో మధురలో జన్మించాడు. ఆయన తండ్రి వసుదేవుడు, తల్లి దేవకి. కంసుడు మధుర రాజ్యం పాలించేవాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం, కంసుని సంహరించడానికి శ్రీకృష్ణుడు అవతరించాడని భవిష్యవాణి చెప్పింది. దాంతో, కంసుడు దేవకి నుంచి జన్మించే ప్రతి శిశువును చంపేవాడు. కాని, శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లి, నంద, యశోద దంపతులకు అప్పగించాడు. గోకులం గ్రామంలో శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు. అక్కడ కృష్ణుడు ఎంతో అందంగా ఉండేవాడు. అందరూ ఆయనను ఎంతో ప్రేమించేవారు. గోవులను కాపాడటం, ఇతర పిల్లలతో ఆడుకోవడం, వెన్న తినడం లాంటి క్రీడల్లో ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచే వెన్న తినడాన్ని చాలా ఇష్టపడేవాడు. గోపికలు తమ ఇళ్లలో వెన్నను దాచిపెట్టినా, తాను పొదుల్లోకి వెళ్లి దొంగతనంగా తిని, ఇతర పిల్లలతో పంచుకునేవాడు. అందువల్ల, ఆయనను మఖన్ చోర్, వెన్న దొంగ అని పిలిచేవారు. యమునా నదిలో విషపూరితమైన కాళీయ సర్పం నివసించేది. కృష్ణుడు నదిలోకి వెళ్లి, ఆ నాగరాజుని ఓడించి, తన తలపై నృత్యం చేశాడు. ఈ సంఘటన తర్వాత, కాళీయుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ కథ ద్వారా, కృష్ణుడు పాపాలను నాశనం చేసి, భక్తులకు రక్షణ కల్పిస్తాడని చూపబడింది. ఒకసారి ఇంద్రుడు గోకుల ప్రజలపై క్రుద్ధమై భారీ వర్షాలను కురిపించాడు. అప్పుడు కృష్ణుడు తన చిన్న వ్రేళ్లతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, గ్రామ ప్రజలను రక్షించాడు. ఈ సంఘటన ద్వారా, కృష్ణుడు, గోపాల, గోవులను కాపాడేవాడు, అనే బిరుదును పొందాడు. శ్రీకృష్ణుడు తన బాల్యం ముగిసిన తర్వాత మధురకు తిరిగి వచ్చి, తన మేనమామ అయిన కంసుణ్ణి ఓడించాడు. అతని నియంతృత్వ పాలనను అంతమొందించి, మధుర ప్రజలకు న్యాయం చేసి, రాజ్యాన్ని తిరిగి వారి చేతుల్లోకి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు భద్రపట్ల ప్రేమగా ఉన్నప్పటికీ, రుక్మిణితో వివాహం చేసుకున్నాడు. రుక్మిణి భీష్మక మహారాజు కుమార్తె. ఆమెను బలవంతంగా ఇతర వ్యక్తితో వివాహం చేయాలని అనుకున్నారు. కాని, ఆమె తన సేవకుడి ద్వారా కృష్ణునికి సందేశం పంపించి, ఆయనను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. కృష్ణుడు రథంపై వచ్చి, రుక్మిణిని స్వయంగా తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో కీలక పాత్ర పోషించాడు. పాండవులు ధర్మపాలన కోసం కౌరవులతో యుద్ధం చేసినప్పుడు, కృష్ణుడు అర్జునుని రథసారథిగా వ్యవహరించాడు. అయితే, యుద్ధం ప్రారంభానికి ముందు, అర్జునుడు తన బంధువులను చూసి సంశయానికి లోనయ్యాడు. అప్పుడు కృష్ణుడు, భగవద్గీత ను ఉపదేశించి, కర్మ, ధర్మ, భక్తి మార్గాలను వివరించాడు. మధుర నుండి నిష్క్రమించిన అనంతరం, శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ద్వారక అనే నగరాన్ని నిర్మించాడు. ఈ నగరం సురక్షితంగా ఉండి, శ్రీకృష్ణుని పాలనలో ఎంతో వైభవంగా అభివృద్ధి చెందింది. ద్వారకలో శ్రీకృష్ణుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సుఖంగా జీవించాడు. శ్రీకృష్ణుడు తన భూలోక ప్రయాణాన్ని పూర్తి చేసి, పరమధామానికి చేరుకున్నాడు. ఒకసారి, ఒక వేటగాడు కృష్ణుని పాదాన్ని జింక అని పొరపాటు పడి బాణం విసిరాడు. ఈ సంఘటన ద్వారా, కృష్ణుడు తన లౌకిక జీవితాన్ని ముగించి, పరమపదానికి చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుని జీవిత చరిత్ర అనేక గొప్ప దశలతో నిండిపోయినదిగా ఉంది. ఆయన ధర్మాన్ని నెలకొల్పటానికి, భక్తులకు మార్గదర్శనాన్ని అందించటానికి అనేక విధాలుగా తన లీలలు ప్రదర్శించాడు.